పెళ్ళి సమయంలో ముఖ్యమైనటువంటి ఘట్టం జీలకర్ర, బెల్లం, తాళి కట్టటం, అదేవిధంగా తలంబ్రాలు ఇలాంటివి ఉన్నాయి కదా ముఖ్యమైనటువంటి ఘట్టాలు. కానీ ఈ తాళి కట్టేటప్పుడు ఇట్లాంటప్పుడు వాళ్ళకి కొన్ని మధురానుభూతులు ఉంటాయి. తాళి కట్టడం అసలు సుముహూర్తం అంటే ఏమిటి? సుముహూర్తం అంటే జీలకర్ర, బెల్లం పెట్టుకోవటం. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈ సుముహూర్తం ఏమండి, ఎవరికైనా పెళ్ళి అనగానే ఏం చేస్తారు? మీ అబ్బాయి మీ అల్లుడు ఏం చేస్తున్నాడో, లేకపోతే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో, మీ కోడలు ఏం చేస్తుంది, మీ కూతురు ఏం చేస్తారు, ఇవన్నీ అడగరు. ఏమండి బొట్టు పెట్టి ఏమండి మా ఇంట్లో వివాహం అండి అని అనగానే, మా అమ్మాయి వివాహం అండి అన్నాం అనుకోండి, అనగానే ఏమంటారు? ఏమండి సుముహూర్తం ఎన్ని గంటలకండి అంటారు. అంతే కదా. అంటే ముహూర్త సమయం ఏదైతే ఉందో అది ఎన్ని గంటలకని అడుగుతారు. అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. అందుకని చెప్పే ఆ ముహూర్త నిర్ణయం కూడాను చాలా జాగ్రత్తగా అన్ని పొంతనలు చూసుకొని చేస్తారు. వధువుకి, వరుడికి, వాళ్ళ తల్లిదండ్రులకి అన్నీ చూసుకొని చేస్తారు. అలాంటి ముహూర్తం జరుగుతుంది. జీలకర్ర బెల్లం జరుగుతున్నప్పుడు ఈ అబ్బాయి కంట్లో నుంచి అమ్మాయి కంట్లోకి, అమ్మాయి కంట్లో నుంచి అబ్బాయి కంట్లోకి, ఒకళ్ళ కంట్లోకి ఒకళ్ళు చూడాలి. చూడటం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక చర్య జరుగుతుంది. ఇక్కడ జీలకర్ర బెల్లం అనేటటువంటిది ఇక్కడ మాడు మీద అబ్బాయికి అమ్మాయికి పెట్టబడుతుంది కదా. తద్వారా వీరిలో ఒక రకమైనటువంటి ప్రేమ, అనురాగం అనేటటువంటిది పుడుతుంది. అందుకని పెద్దవాళ్ళు ఓ మాట అంటారు చూడండి, తాళి కట్టంగానే సరే ఎక్కడి నుంచి వచ్చిందో ప్రేమ, జీలకర్ర బెల్లం పెట్టంగానే ఎక్కడి నుంచి వచ్చిందో ప్రేమ అంటూ ఉండేవాళ్ళు. అంటే దీనివల్ల అంతటి లాభం ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చినప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ల వంక చూడండి అంటుంటారు. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఫోటోలు అనేటటువంటిది మధురానుభూతే. కానీ జీవితం అంతా కూడా మధురంగా ఉండాలి, మధురానుభూతిగా అంతా కూడా ఉండాలి అని అంటే, మనం ఒకళ్ళకి ఏదైతే ముహూర్తం పెట్టారో ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకోమని చెప్పి ఆ ముహూర్తాన్ని కాకుండా ఇటు చూస్తూ ఉండి తప్పించి పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఇలా పెడుతూ ఇలా చూశారనుకోండి, చూడవలసిందే వారికి ఒకళ్ళ కళ్ళలో నుంచి ఒకళ్ళ కళ్ళలోకి. ఇది కదా ప్రధాన ముహూర్తం సమయంలో. ఇప్పుడు దీనికి ముహూర్తం ఉంది. వీడియోలోకో ఫోటోలోకో మనము పోజ్ ఇవ్వటం అనేటటువంటి దానికి ముహూర్తం కాదు కదా. ఇది ఏదైతే ఉందో ఇది పెట్టంగానే ప్రముఖంగా తల్లిదండ్రులు ముఖ్యంగా వేస్తారు అక్షతలు. ఇరువైపుల వారు, ఇటువైపు వారు, అటువైపు తల్లి వైపు అంటే అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఇద్దరు వైపు వారు వచ్చి తల్లిదండ్రులు అక్షతలు వేస్తారు. అక్కడ పండితులు అక్షతలు వేస్తారు. ఇలా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అక్షతలు వేస్తారు. అంతవరకు అయిపోయిన తర్వాత చక్కగా కావాలంటే ఫోటోలు తీసుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకొని. అది ఒకటి. తర్వాత తాళి కట్టేటప్పుడు కూడా చూస్తుంటాం. తాళి కట్టేటప్పుడు కూడాను వెనకాల చక్కగా వాళ్ళ చేత కట్టించి ఆ మంత్రం చెప్పిస్తూ, అంటే నేను ఇప్పుడు కూడా జీవితంలో నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పి 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు నేను నీకు నువ్వు నాకు అని చెప్పేటటువంటి మంత్రాలని చెప్పిస్తూ చక్కగా అక్కడ అంత క్రితమే మాంగళ్య పూజ చేస్తారు. పూజ చేయించిన తర్వాత ఈ అబ్బాయి చేత అమ్మాయి మెళ్ళలో కట్టిస్తారు. కట్టించినప్పుడు కూడా తర్వాత కూడా ఏం చేస్తారు? అక్కడ పసుపు కుంకాలను కూడా వేస్తూ ఉంటారు. వీళ్ళు వేస్తూ ఉంటే ఇటు ఫోటో తీస్తూ ఇటు వేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అనేది ఏమిటంటే, జీలకర్ర బెల్లం కానీ ఈ తాళిబొట్టు కట్టేటప్పుడు కానీ ఇవన్నీ కూడాను వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు. అందున ఈ జీలకర్ర బెల్లం సుముహూర్తం. కాబట్టి ఇలాంటి సమయాల్లో వీడియోలు, ఫోటోలు ఇవన్నీ ముఖ్యమే. జీవితంలో ఎవరికన్నా చూపించాలంటే ముఖ్యమే. వీటికంటే ముఖ్యమైనటువంటిది ఇది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా సుముహూర్త సమయానికే జరిగేట్టుగా చేయాలి. చాలామంది పండితులు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, స్మార్త పండితులు నేను ఈ మధ్య వివాహం చేయించడం మానేశానమ్మా అన్నారు నాతో. ఈ మధ్య నేను ఊరికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్పారు ఈ మాట. ఒకళ్ళిద్దరు గారు 4-5 చెప్పారు. ఎందుకండి అని అడిగాను నేను. అడిగితే లేదమ్మా, వాళ్ళు ముహూర్త సమయంకి పెట్టండి అంటుంటే వీడియోలు ఫోటోలు తీస్తున్నారు, ముహూర్తం అయిన తర్వాత చేయిస్తున్నారమ్మా. అందుకని చెప్పి ఇలాంటివి నేను చేయించను అని చెప్పానమ్మా అని ఒకళ్ళు కాదు 4-5 నాకు చెప్పారు. అందుకనే ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. సుముహూర్తం అనేటటువంటిది చాలా ముఖ్యము. జీలకర్ర బెల్లానికి కానీ అదేవిధంగా తాళి కట్టడంలో కానీ దీన్ని మనం దృష్టిలో పెట్టుకుందాము. దాంపత్య జీవితం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ కూడా బాగుండాలి అనేటటువంటి యోచనలో మనం ఉండాలి.